చిప్ ఇది మరో విర్సా ₹1 కంపెనీ 22,976 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి ఇచ్చారట. 10 నెలలు తిరిగేసరికి 9,000 కోట్లు పెంచేసి 22,000 కోట్లు, మొదట 14,000 ఎంత అనట, ఇప్పుడు 22,000 కోట్లు తీసుకెళ్లారట. ఓరోకల్ సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ప్రతిపాదన ఎకరం కేవలం 10 లక్షల చొప్పున 150 ఎకరాలు కేటాయించారంట. అంటే వీళ్ళు భూమి కోసం ఈ కంపెనీ పెట్టారనుకోవాలి. అంబేద్కర్ను రాజకీయ కోణంలో చూసి అవమానిస్తారా అంటూ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి అపరిశుభ్రమైన వాతావరణం, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వైనం పైన నిన్న దళిత గిరిజన సంఘాల వాళ్ళంతా ఆందోళన రౌండ్ టేబుల్ పెట్టారు. మద్యం అమ్మకాలు డౌన్ అయినాయి అంటే ఎల్లో మీడియా రాసుకుంది. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం పెట్టడం వల్లే జరిగిందని వాళ్ళ కథనం. దాదాపు 400 కోట్లు తగ్గిందట. మరి వీళ్ళు లోపలేమో ఎందుకు తగ్గిందని ఆందోళన, ఇంకోవైపు ఏమో అన్నిటికంటే లాస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. కడపలో అది ములకల్ చెరువు దగ్గర నకిలీ మద్యం ప్లాంట్ పట్టుకున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఎందుకంటే నువ్వు ఫాలో కాకుండా ప్రెస్ మీట్ అట్ట పెడతావు, అటు తప్పే ఉంది, ఎస్పీకి ఆ మాత్రం స్వేచ్ఛ లేదు, ఎన్నిసార్లు పెట్టలా. సో ఈ మూటి మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చేస్తారు. సార్, ఒక చిన్న విషయం ఏంటంటే ఆ వార్తలో నాకు అనిపించేది, ఆ మద్యం అమ్మకాలు తగ్గితే బాధపడుతున్నారు ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ 2 కోణాలు మనం అనకూడదు, కానీ ఈ ప్రభుత్వం అమ్మే మద్యం తగ్గి ఇంకో రకమైన పరిశ్రమలు ఏమైనా వచ్చినాయా అనే డౌట్ కూడా వస్తుంది కదా. మద్యం తాగకపోతే జనం మనం ఆనందపడాలి. పూర్తిగా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడం వల్ల తగ్గిందనేది వీళ్ళ అభిప్రాయం. కానీ ఇంకా రకరకాల కారణాలు కూడా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మనం మద్యం మద్యం రేట్లు పెంచితే బాధపడకూడదు, మద్యం కన్జంప్షన్ తగ్గితే బాధపడకూడదు. కానీ ఆ బాధ అంతా ఇక్కడ కనపడుతుంది. ఎందుకు వీళ్ళు బాధపడటం? బెల్ట్ షాపులు లేకుండా ఉండాలి కదా. అసలు బెల్ట్ షాప్ అనే కాన్సెప్ట్ తప్పు కదా. మరి వాటి మీద ఉక్కుపాదం మోపటం ఏంటి, అసలు లేకుండా చూడాలి కదా. మరి ఇప్పుడు దాకా ఎందుకు ఉన్నాయి, అది కదా మనం ప్రశ్నించాలా. సో అందుకని అది కాదు. రెండోది మీరు అన్నట్టు ఆ పరిశ్రమలు ఏదో చెప్పారు చూడండి, ఇది ఎకరా 19 పైసలకి, ఎకరా 9 పైసలకి, ఎకరా రూపాయికి ఇచ్చే బాపతుల్లో కంపెనీలు ఒకటి తీసుకొని వచ్చి గవర్నమెంట్ దగ్గర చెప్పి ఆ నుంచి 150 ఎకరాలు ఇచ్చేస్తే దానికి ఏమో ఎవరు లెక్క దానికి తోడు ఇంకో మాట కూడా చెప్పాలి సార్ మీకు. అదే ప్రైవేట్ యూనివర్సిటీ SRM ఏదో యూనివర్సిటీ పేరు గుర్తులేదు కరెక్ట్గా, అంటే పిల్లలకు 300 మంది అస్వస్థకు గురైనారు. యాక్షన్ ఏది కొన్ని కాదు సార్, ఒకటిసారి కదా, అందులో ఇప్పుడు 2 సార్లు 3 సార్లు వాళ్ళకు కూడా భూమి ఇచ్చారు కాబట్టి. రైట్, ఓకే. నాగార్జున గారు ఈ 3 అంశాల మీద, ఒకటి మద్యం అమ్మకాలు డౌన్ అయినాయి అని చెప్పి, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపారని చెప్పి ఎల్లో మీడియా రాసుకుంది. ఇండీ చిప్ అంట. ఇండీ చిప్ అన్నదానికి 10 లక్షలకే 150 ఎకరాలు ఇస్తున్నారట, 22,000 కోట్ల పెట్టుబడి అంట. అంబేద్కర్ స్టాచ్యూ, ఈ మూటి మీద సంక్షిప్తంగా మేము కామెంట్ చెప్పండి, టైం తక్కువ ఉంది. గౌరీ గారు వెళ్ళిపోయారా సార్? మద్య అమ్మకాలు డౌన్ అని చెప్పారు సార్. గత ఏడాది అక్టోబర్ కంటే ఈ గత అక్టోబర్తో పోలిస్తే ఏకంగా 430 కోట్లు తగ్గిందని చెప్తున్నారు సార్. ఎట్లా తగ్గింది అంటే, గతంలో అంటే నిన్నటికి ఈ రోజుకు తేడా ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు మద్యం విధానం మీద పోరాడి చేస్తే ఇప్పుడు లైసెన్స్ దుకాణాలకు మాత్రం విక్రయాలు పరిమితమైనాయి అంట. అంటే గడిచిన 18 నెలల నుండి లైసెన్స్ హోల్డర్లు కాకుండా ఎవరు అమ్మారు అంటే ఆ 430 కోట్ల తాలూకు, ప్రతి నెల 430 కోట్ల రూపాయల తాలూకా మద్యం మీరు సపరేట్గా పెట్టినటువంటి మద్యం కుటీర పరిశ్రమ నుంచి అన్అఫీషియల్గా అమ్మారా? ఎట్లా అమ్ముతున్నారు మరి? దాంతోపాటు ఏ జిల్లాలో ఎందుకు తగ్గింది? ఒకవేళ మద్యం అమ్మకాలు తగ్గం మీద ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందంట. కాబట్టి మద్యం అనే దాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్యం ఏరులై పాడుతూ అసలు ఒక కుటీర పరిశ్రమను పెట్టి మీరే స్పెషల్గా ఒక బ్రూవరీస్ని, ఒక డిస్టిలరీస్ని పెట్టుకున్నారు. మీరు ఆశ్చర్యకరంగా ఇన్ని పేర్లు మార్చే బదులు ఈ వైన్ షాప్ పేర్లు కూడా ఏమన్నా మార్చచ్చు కదా సార్. మళ్ళీ పేరు మార్చమని పెడితే కేసు పెడతారేమని పేరు చెప్పట్లేదు. సరే, మరొకటి కూడా ఆలోచన చేద్దాం. ఇండీ చిప్ అనేటువంటి చెప్పట్లేదులే సార్. కాదు సార్, 9 కేసులు పెట్టిన తర్వాత 10వ కేసుని ఎవరు ఆహ్వానించుకుంటారు? సరే, ఇండీ చిప్ అని ఇంకొకటి ఏదో ఇండీ సెమీ కండక్టర్స్ అని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కాలంలో 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఒక కంపెనీని తీసుకొచ్చారు. దానికి డబ్బులు ఖర్చు పెట్టారు, ఇక దానికి రాలా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ₹1 కోటి పెట్టుబడితో మొదలైంది 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిందంట. దానికి సంబంధించినటువంటి వాటి కోసం ఒక 150 ఎకరాలు దారాదత్తం చేశారు ఓరోకల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నటువంటి ఓరోకల్ నోడ్లో. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిందే. ఎలక్ట్రానిక్ సిటీ కర్నూలు వెరీ నియర్ బెంగళూరు నుంచి వాటికి బాగుంటుంది కదా అని ఆ ఓరోకల్ నోడ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినదే. కాబట్టి హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్లో సో వీటన్నిటికీ చేస్తారు సార్. మరీ మీరు ఒక ముఖ్యంగా సార్, ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టింది
కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చిందని అంబేద్కర్ గారు అంటే ఎందుకు సార్ అంత చులకన? మొన్న మీరు అసలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది కూడా నేనే అని చెప్పారు. సరే నమ్మేద్దాం, మీరే ఇచ్చినటువంటి భారతరత్న ఇప్పించినటువంటి అంబేద్కర్ విగ్రహ గారికి లైట్ వేయడానికి ఎందుకు అవసరం ఏముంది? అక్కడ కనీసం వాటికి పరిశుభ్రత పాటించి అక్కడ అందరూ కలిసి చూసి ఆయన గొప్పతనాన్ని తెలిసేటట్లు ఆయన ఏర్పాటు చేసినటువంటి వాటన్నిటిని మీరు మరికొంత బాగు చేయడానికి ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు ఆయన్ని అటువంటి అవమానానికి గురి చేస్తున్నారు అనేది మా దగ్గర ఉన్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇప్పుడైనా మేమందరం కష్టపడి పోరాడాం కాబట్టి ఆ మహిళా క్రికెట్ జట్టులో మంచి ప్రతిభ చూపించినటువంటి శ్రీచరణి రెడ్డి గారికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయాకు సంబంధించినటువంటి క్రీడాకారులకి ఏదో కొంత డబ్బో లేకపోతే మరొక పేరో ఏదో వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఆవిడ రాయలసీమకు సంబంధించిన అంశం, రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తనో లేకపోతే ఆవిడ మనకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తనో ఆవిడ్ని తక్కువ చేయొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎలా అయితే పివి సింధు గారికి డిప్యూటీ కలెక్టర్ ఇచ్చారో, ఎలా అయితే మీకు సంబంధించినటువంటి కొంతమంది ఆటగాళ్ళకి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇచ్చి వారికి ఏదైతే మీరు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీచరణ్ గారికి కూడా 100% డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఆ మేడం గారికి ఖచ్చితంగా కనీసం 5 కోట్ల రూపాయలు పారితోషికం అన్న వారికి ఇచ్చి శ్రీచరణ్ గారు చేసినటువంటి మంచి పనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధన్యవాదం చెప్పాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ అనుకోండి. జనరల్ గా చంద్రబాబు గారు ఇటువంటి వాటిలో క్రెడిట్ తీసుకోవడానికి ఉత్సాహం చూపుతారు. మరి ఎందుకో శ్రీచరణి రెడ్డి పట్ల అట్లా ఉండాల్సింది కాదేమో, మరి ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా? లోకేష్ గారే రాయలసీమ రైట్ అట్లాని మనం చెప్పజాలం కానీ, బట్ రాయలసీమ జనరల్ గా ఇప్పుడు సచివాలయాలు నాదే క్రెడిట్ అన్నారు, లేదా అమ్మఒడి నాదే క్రెడిట్ అన్నారు. ఇది కూడా తీసుకోండి, చరణి రెడ్డికి ఆవిడకి ఆదుకుని వాళ్ళకి ఏదైనా పరిహారం ఇచ్చి ఎస్ నేనే చేశానని చెప్పుకోండి. హిమాచల్ ప్రదేశ్ ఇతర రాష్ట్రాలు ఇచ్చినాయి కదా, మరి ఎందుకో అట్లా అనవసరంగా అప్రదిష్ట ఫాలో అవుతున్నారు. చాలా మంది నేను ఇందాక వాకింగ్ లో కూడా అదేంటి అట్లా చేయటువంటి ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదు అని కొందరు అడగటం కూడా విన్నాను. శ్రీచరణి రెడ్డి పట్ల అట్లా ఉండాల్సింది కాదేమో, మరి ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా? లోకేష్ గారే రాయలసీమ రైట్ అట్లాని మనం చెప్పజాలం కానీ, బట్ జనరల్ గా ఇప్పుడు సచివాలయాలు నాదే క్రెడిట్ అన్నారు, లేదా అమ్మఒడి నాదే క్రెడిట్ అన్నారు. ఇది కూడా తీసుకోండి, చరణి రెడ్డికి ఆవిడకి ఆదుకుని వాళ్ళకి ఏదైనా పరిహారం ఇచ్చి ఎస్ నేనే చేశానని చెప్పుకోండి. హిమాచల్ ప్రదేశ్ ఇతర రాష్ట్రాలు ఇచ్చినాయి కదా, మరి ఎందుకో అట్లా అనవసరంగా అప్రదిష్ట ఫాలో అవుతున్నారు. చాలా మంది నేను ఇందాక వాకింగ్ లో కూడా అదేంటి అట్లా చేయటువంటి ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదు అని కొందరు అడగటం కూడా విన్నాను.